హలో డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే యాక్చువల్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనకు ఎస్ఈఓ అనేబడేటువంటి ఒక టూల్ ఉంటుంది. దాని ఫుల్ ఫామ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. యాక్చువల్గా మనం తయారు చేసుకున్నటువంటి ఒక వెబ్సైట్ను గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనికి టాప్ ర్యాంకింగ్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేబడేటువంటి టెక్నిక్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. యాక్చువల్గా మన వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ యొక్క పబ్లిసిటీ లైక్ పాంప్లెట్స్ కానివ్వండి, లేదా హోర్డింగ్స్ కానివ్వండి, లేదా ఎటువంటి ప్రమోషన్స్నైనా కానీ మనము మాన్యువల్గా కాకుండా ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా మన యొక్క వెబ్సైట్ను టాప్ ర్యాంకింగ్లోనికి ఎలా తీసుకువెళ్ళడానికి ఉపయోగించేదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఏదైనా మనకు కావాల్సినటువంటి ఒక వెబ్సైట్ యొక్క సమాచారాన్ని మనం చూసుకోవడానికి యాక్చువల్గా మనం ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనికి ఎంటర్ అవుతాం. లైక్ ఈ ప్లేస్లోకి వెళ్ళేసి హౌ టు డెకరేట్ ఏ రూమ్, మనకు సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ అనుకుందాం. ఒక రూమ్ని ఎలా డెకరేట్ చేయాలి, యాక్చువల్గా దాని యొక్క వెబ్సైట్ మనకు తెలియదు. ఆ వెబ్సైట్ ఎక్కడుంది, ఎటువంటి కంపెనీ వాళ్ళు ఒక రూమ్స్ను కానివ్వండి, లేదా ఫంక్షన్ హాల్స్ను కానివ్వండి, లేదా మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి ఎలా డెకరేట్ చేస్తారో తెలియదు. అటువంటిప్పుడు యాక్చువల్గా ఏ యూజర్ అయినా కానీ, ఏ క్లయింట్ అయినా కానీ డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి అందులో గూగుల్లోనికి ఎంటర్ అయ్యి అందులో జస్ట్ హౌ టు డెకరేట్ యువర్ రూమ్ అంటాడు. హౌ టు డెకరేట్ యువర్ రూమ్. ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని 1 లేదా 2 లేదా 3 పదాల ద్వారా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనికి టైప్ చేసిన తర్వాత మన యొక్క పేజీలో, ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యొక్క పేజీలో వివిధ రకాలైనటువంటి వెబ్సైట్స్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అందులో ఈ ప్లేస్లో చూడండి, లైక్ 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్, లైక్ రియల్ శాంపుల్ అని ఒక బోల్డెడ్ లెటర్స్లో మనకు ఒక వెబ్సైట్ యొక్క టైటిల్ కనిపించింది. ఆ వెబ్సైట్ పేరు www.realsample.com. యాక్చువల్గా ఎక్కడైతే మనకు ఈ టాప్ ర్యాంకింగ్లోనికి ఫస్ట్ పేజీలోనికి ఒక వెబ్సైట్ యొక్క టైటిల్ కనిపిస్తుందో, ఈ విధంగా ఇక్కడ కనిపించేటువంటి ఈ టైటిల్స్ అన్నింటిని ఏమంటారంటే ఆర్గానిక్ సెర్చ్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ ఆర్గానిక్ సెర్చ్ అనేది ఫ్రీ సెర్చింగ్లో ఉంటుంది. ఈ పక్కనే రైట్ సైడ్లో కనిపించేవన్నీ కూడా పెయిడ్ సెర్చింగ్ అంటారు, లేదా పీపీసీ, పేపర్ క్లిక్కింగ్ అంటారు. యాక్చువల్గా ఈ ఆర్గానిక్ సెర్చ్ అంటే దాని యాక్చువల్గా ఉదాహరణకు చెప్పాలంటే మన గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ సెర్చ్ యాడ్వర్డ్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి క్రియేట్ యూనిక్ అక్యురేట్ పేజ్ టైటిల్స్ ఉంటాయి. ఈ ఆర్గానిక్ సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనం సెర్చ్ ఇంజిన్లోకి ఎంటర్ అయిన తర్వాత హౌ టు డెకరేట్ ఏ రూమ్ అని ఈ 4 వర్డ్స్ ద్వారా మనము చెక్ చేస్తాము. ఈ ప్లేస్లో చూడండి, హౌ టు డెకరేట్ రూమ్ విత్ హ్యాండ్మేడ్ థింగ్స్, హౌ టు డెకరేట్ రూమ్ ఆన్ బడ్జెట్, హౌ టు డెకరేట్ రూమ్ విత్ పేపర్, హౌ టు డెకరేట్ ఏ రూమ్ విత్ వైట్ వాల్స్ అంటారు. ఎప్పుడైతే జస్ట్ మనం హౌ టు డెకరేట్ ఏ రూమ్ ఈ 4 వర్డ్స్ తర్వాత వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఆర్గానిక్ సెర్చ్లో ఉంటాయి మరియు పీపీసీ, పేపర్ క్లిక్ అంటారు. ఈ ప్లేస్లో కనిపించేవన్నిటిని ఏమంటారంటే ఆర్గానిక్ సెర్చింగ్ అంటారు. ఈ ఆర్గానిక్ సెర్చ్కు మనము ఎటువంటి అమౌంట్ పే చేయవలసిన అవసరము ఉండదు. యాక్చువల్గా ఈ వర్డ్స్ అన్నీ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనికి ఒక ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేజీలో ఈ వర్డ్స్ అన్నీ కూడా యాడ్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ హౌ టు డెకరేట్ ఏ రూమ్ అని టైప్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ వర్డ్స్ ఇమ్మీడియట్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యొక్క ఇండెక్సింగ్ పేజ్లోనికి వెళ్ళి అక్కడ డిజైన్ చేయబడినటువంటి, అక్కడ లింక్ చేయబడినటువంటి వెబ్సైట్ పేర్లతో పాటు వాటి యొక్క మెటా డిస్క్రిప్షన్ను డిస్ప్లే చేస్తాయి. మరి ఈ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా పీపీసీ అంటారు, పేపర్ క్లిక్కింగ్ అంటారు, లేదా పెయిడ్ సెర్చ్ అంటారు, లేదా యాడ్ వర్డ్స్ అంటారు. మరి ఈ విధంగా ప్రత్యేకంగా అనిపించేటువంటి ఈ యొక్క యాడ్ వర్డ్స్ను మనము గూగుల్ కంపెనీ వాళ్లకు కొంచెం అమౌంట్ పే చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇక్కడ చూడండి, ఫర్ స్టిక్కర్స్ కార్ట్ వాల్ స్టిక్కర్స్ ₹199 అమెజాన్ ఇండియా అంటారు. ఇది కంప్లీట్గా మనకు పెయిడ్ సెర్చ్ అంటారు. ఇక్కడ కనిపించేవి ఇవన్నీ కూడా పెయిడ్ సెర్చ్ అంటారు. ఇక్కడ అమౌంట్ పే చేస్తేనే పెయిడ్ సెర్చ్లోనికి మన యొక్క వెబ్సైట్ను ర్యాంకింగ్లో తీసుకెళ్తుంది. ఈ ప్లేస్లో మాత్రం ఆర్గానిక్ సెర్చ్ అంటారు. ఈ ఆర్గానిక్ సెర్చ్లో మనం ఎటువంటి అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం హౌ టు డెకరేట్ ఏ రూమ్ అంటామో అబౌట్ ఈ ప్లేస్లో 4,58,00,000 పేజెస్ను మనం చూపించింది. అందులో ఫస్ట్ ప్లేస్లో 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్ లైక్ రియల్ సింపుల్ అంటారు. మరి ఎలా మనం ఆర్గానిక్ సెర్చ్ను ఉపయోగిస్తాము? యాక్చువల్గా మనకు సొంత వెబ్ డిజైన్, సొంత వెబ్సైట్ ఉందనుకుందాం. ఆ వెబ్సైట్లో వివిధ రకాలైనటువంటి పేజెస్ ఉంటాయి. అందులో కొన్ని పేజెస్లో ఒక పేజ్ మాత్రము
మెయిన్ పేజ్ ఉంటుంది, దాని పేరు home.html అంటారు లేదా index.html అంటారు. ఎప్పుడైతే మనం జస్ట్ ఒక వెబ్సైట్ నేమ్ను యూఆర్ఎల్లో టైప్ చేస్తామో స్టార్టింగ్లో మనకు కనిపించేటువంటి పేజ్ను హోమ్ పేజ్ అంటాము లేదా ఇండెక్స్ పేజ్ అంటాము. మరి ఆ ఇండెక్స్ పేజ్లో జస్ట్ ఒక ట్రిక్ను ఉపయోగించండి. అందులో స్టార్టింగ్లో మనము ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ పేజీలో బిగినింగ్లో హెచ్టిఎంఎల్ అంటాము, ఎండింగ్లో HTML అంటాము. తర్వాత హెడ్ ట్యాగ్కు మధ్యలో టైటిల్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, మెటా ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఈ టైటిల్ ట్యాగ్లో లైక్ మనకి ఎప్పుడైతే ఇక్కడ కనిపించింది చూసారో లైక్ 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్ ఆల్ రియల్ శాంపుల్ అంటారు. దీన్నే టైటిల్ ట్యాగ్ అంటారు. 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్. ఈ టైటిల్ ట్యాగ్లో మనము జస్ట్ టైటిల్కు మధ్యలో హౌ టు డెకరేట్ ఏ రూమ్, డెకరేటింగ్ రూమ్స్, బిల్డింగ్స్, ఫంక్షన్ హాల్స్ ఎట్సెట్రా ఈ ప్లేస్లో ప్రతి ఒక్క పదానికి మధ్యలో మనం కామాతోటి సపరేట్ చేయండి. బట్ ఈ టైటిల్ ట్యాగ్లో మాత్రం మెయిన్ టైటిల్ ట్యాగ్ వచ్చేసి హౌ టు డెకరేట్ ఏ రూమ్. అంటే మన యొక్క వెబ్సైట్ ఎటువంటి ఉపయోగాలను ప్రొవైడ్ చేస్తుంది, మన యొక్క వెబ్సైట్ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్కు సంబంధించినటువంటి ఒక ట్యాగ్ను ఈ టైటిల్ ట్యాగ్ మధ్యలో ఉపయోగించండి. లైక్ ఈ పేజ్లో చూసారా హౌ టు డెకరేటింగ్ 101 ద ఇన్స్పైర్డ్ రూమ్ అంటారు. ఈ యొక్క మెయిన్ ఎక్కడైతే మనకు ఈ బోల్డ్లో కనిపించిందో లైక్ ఇదంతా కూడా ఎక్కడ టైప్ చేయండి హౌ టు డెకరేట్ ఏ రూమ్ అని టైటిల్ ట్యాగ్. యాక్చువల్గా ఈ కాంటెంట్ అంతా కూడా మీ యొక్క ఇండెక్స్ పేజ్లో కానివ్వండి లేదా హోమ్ పేజ్లో అంటే స్టార్టింగ్ పేజ్లో మాత్రమే ఉంచండి. సెకండ్ వన్ మెటా నేమ్ అంటారు. ఈ ప్లేస్లో లైక్ మనకు www.realsample.com వెబ్సైట్ వస్తుంది. ఈ ప్లేస్లో కనిపించేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి మనం మెటా ట్యాగ్. లైక్ ఇక్కడ ఈ ప్లేస్లో మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్, కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ డెకరేషన్ స్టూడియో టు డెకరేట్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్. ఇదంతా కూడా ఏ ప్లేస్లో ఎంటర్ చేయండి మెటా నేమ్లో మాత్రమే ఎంటర్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ బోల్డ్లో కనిపించేది టైటిల్ ట్యాగ్ అంటారు, తన కింద కనిపించేవన్నీ కూడా మెటా ట్యాగ్ అంటారు. ఈ మెటా ట్యాగ్లో మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అండ్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ డెకరేషన్ స్టూడియో టు డెకరేట్ ఆల్ ఫంక్షన్స్ లైక్ 23 డెకరేటింగ్ ట్రిక్స్ ఫర్ యువర్ బెడ్రూమ్ అంటారు. యాక్చువల్లీ ఈ ఆర్గానిక్ సెర్చ్ అంతా కూడా మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, జస్ట్ మీరు డిజైన్ చేయబడినటువంటి మీ యొక్క వెబ్ సైట్లో ఉన్నటువంటి మెయిన్ పేజ్ మీన్స్ ఇండెక్స్ పేజ్, ఆ ఇండెక్స్ పేజ్లో ఉన్నటువంటి టైటిల్లో మాత్రమే చేంజ్ చేయండి. లైక్ ఈ టైటిల్ ట్యాగ్లో మాత్రం కూడా ఒక చిన్న ట్రిక్ను ప్లే చేయండి. ఎప్పుడైతే ఆ ట్రిక్ వల్ల మీరు ఎప్పుడైతే ఒక యూజర్ ఒక క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక పదము లేదా 2 పదము లేదా 3 పదాలను ఉపయోగిస్తారో ఈ పదాలన్నీ కూడా ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి మనం టైటిల్ అనబడేటువంటి ట్యాగ్లో ఉపయోగించండి. లైక్ హౌ టు డెకరేట్ ఏ రూమ్, ఎప్పుడైతే ఒక యూజర్ హౌ టు డెకరేట్ ఏ రూమ్ అంటారో ఇమ్మీడియట్లీ తన కింద ఉన్నటువంటి ఈ మెటా నేమ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా మన యొక్క గూగుల్ సెర్చ్ ఇంజిన్లో హైలైట్ అవుతుంది. కానీ ఈ ప్లేస్లో ఈ మెటా టైటిల్లో కూడా మీకు లాంగ్ టెయిల్ కీవర్డ్స్, షార్ట్ టెయిల్ కీవర్డ్స్ ఉంటాయి. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అనేవి 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి. హౌ టు డెకరేట్ ఏ రూమ్ 5 వర్డ్స్ను ఉపయోగిస్తారు. మోర్ దెన్ 3 వర్డ్స్ ఆర్ మోర్ దెన్ 4 వర్డ్స్ను ఉపయోగించే వాటిను లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. హౌ టు డెకరేట్ ఓన్లీ హౌ టు డెకరేట్ లేదా హౌ టు డెకరేట్ లేదా డెకరేట్ ఏ రూమ్, వీటిని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. బట్ ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా బాగా పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కీవర్డ్స్ను గూగుల్లో ముందుగా సెట్ చేయండి. దాంట్లో స్ట్రెంత్ అండ్ వర్డ్స్ అని ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిన వెంటనే మన యొక్క వెబ్సైట్ నేమ్ను మా వెబ్సైట్ యొక్క టైటిల్ను ఈ ఆర్గానిక్ సెర్చ్లో డిస్ప్లే అవుతాయి. దీనివల్ల బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది మరియు మన వెబ్సైట్ అనేది చాలా ఈజీగా పబ్లిక్లోనికి ప్రమోట్ అవుతుంది. జస్ట్ మీరు చేయవలసిన ట్రిక్ అంతా కూడా మీ యొక్క ఇండెక్స్ పేజ్లో ఉన్నటువంటి టైటిల్ను మరియు మెటా నేమ్ను ఇమ్మీడియట్లీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ మెటా డిస్క్రిప్షన్ కూడా మినిమం 156 క్యారెక్టర్స్లో ఉండేటట్టు ఉపయోగించండి. రైట్, దీనికి ఒక ఎగ్జాంపుల్ తిరిగి మళ్ళీ ఏ విధంగా గూగుల్ యాడ్ వర్డ్స్ను పర్చేజ్ చేస్తామో, ఏ వర్డ్స్కు గూగుల్ ఇండెక్సింగ్ చాలా ఈజీగా సెర్చ్ చేస్తుందో నెక్స్ట్ లెసన్లో మనం చూద్దాం. రైట్, ఫైన్.